హైడ్రా పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఆయనను పట్టించుకుంటలేదు పాపం. అందుకే హైడ్రా పట్టించుకోవట్లేదని ఒక ఫిర్యాదు చేస్తాడు. తాజ్ బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు. గుండ్ల చెరువు ఆక్రమణపై ఎమ్మెల్యే దానం. నా నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పక్కనే తాజ్ బంజారా హోటల్ యజమాని 30 ఫీట్ల చెరువు లోపలికి చొచ్చుకొని వచ్చి గోడ కట్టిండ్రు. హైడ్రాకు నేను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవి తీసుకోలేదు. ఈ మాట చెప్పేందుకు బాధగా ఉన్నది. బాధ ఏమున్నది మరి? తాజ్ బంజారా అంటే పెద్ద హోటలు, 5 స్టార్ హోటలు, వైఫై హోటలు. మరి ఆ హోటల్తో ఎవడేం మాట్లాడుకున్నాడో తెలియదు కదా. దానం నాగేందర్ గారు, మీకు తెలియకుండా ముల్లెలో మూటలో మరి ఎవరి దగ్గరికి వచ్చి పడ్డాయో ఏమో. కాబట్టి ఎమ్మెల్యే చెప్పినా కూడా బేఖాతరు. వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళకు ముల్లెలు ఇవ్వని వాళ్ళకు, మూటలు ఇవ్వని వాళ్ళకు హైడ్రా అధికారులు ఆ బుల్డోజర్లు పంపుతారు, అవి కూలగొడతారు, బయట పడతారు. ఇప్పుడు ఎన్కార్పొరేషన్ కూలగొట్టిన అన్నారు. ఆ కూలగొట్టిన దాని దగ్గర నిజంగా మళ్ళీ భూమి ప్రభుత్వ పరం అయిందా, లేకపోతే ఇంకా నాగార్జున స్వాధీనంలోనే ఉన్నదా ఆ భూమి అనేది తెలియదు. గోడలు అయితే కూలగొట్టినాం. మొన్ననే రెండో కొడుకు పెళ్లికి పోయిండు, ముఖ్యమంత్రిని కలిసిండు, ఒక కార్డు ఇచ్చిండు నాగార్జున గారు. కాబట్టి హైడ్రా అనే దానికి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన టార్గెట్లు ఉన్నాయి. ఆ టార్గెట్లను ఫినిష్ చేయడానికే హైడ్రాని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఏం పట్టింపు లేదు. ఇప్పుడు ఇక్కడ 30 ఫీట్ల రోడ్డు హోటల్ యజమాని 30 ఫీట్లు చెరువులోకి చొచ్చుకొచ్చిండు అని ఎమ్మెల్యే స్వయంగా చెప్తాడు. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారే చెరువు లోపలికి 30 ఫీట్లు చొచ్చుకొచ్చిండు ఈ బంజారా తాజ్ బంజారా హోటల్ యజమాని అని చెప్పిన ఎమ్మెల్యే మాటలు పట్టించుకోలేదంటే అర్థం చేసుకోరు. అంటే ఆ హోటల్ యజమానితోటి కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైంది అనేది ఇక్కడ మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఆయన మాట పట్టించుకుంటలేరు, ఆయన ఫిర్యాదు చేసినా దేక్తలేరు. నాకు అందుకే బాధ అవుతున్నది అన్నాను. నిన్ను అంత మంచిగా నెత్తి మీద పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ గౌరవం ఇస్తే గెలిచినాక నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి ఉరికితివి, ఏం లాభం? మళ్ళీ బాధపడతాను ఇప్పుడు చెప్తే ఏం లాభం?